హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే అనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే చేతన్కి లాస్ట్ టైం మేము బుక్ తీసుకున్నాం కదా విశాల్ మార్ట్లో, ఆ బుక్ అయితే చదువుతూ ఉన్నాడనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతున్నాడు. చక్కగా మంచిగా హిందీ కూడా ప్రొనౌన్సియేట్ బాగానే చేస్తున్నాడు అనమాట. నేను ఈ మధ్య రెగ్యులర్ బ్లాగ్ సరిగా పోస్ట్ చేయట్లేదు కదా, ఈసారి ఎప్పుడైనా బ్లాగ్ షూట్ చేసి పోస్ట్ చేస్తానులేండి. చక్కగా పిల్లలకి మనం చిన్నప్పుడే కొంచెం ఈజీగా ఉండే విధంగా అన్ని రకాల భాషలు ఇంట్రడ్యూస్ చేస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. వీళ్ళు ఇంట్రెస్ట్ చూశాక చాలా బెటర్ అనిపించింది అనమాట. మనం ఏదైనా చెప్తుంటే వాళ్ళు వినడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్టు కొత్త విషయాల పట్ల పిల్లలకి చాలా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మనం దాన్ని అసలు గమనించము. ఎంతవరకు అంటే వాళ్ళు ఆడుకుంటున్నారా, అల్లరి చేస్తున్నారా అంతవరకే చూస్తాం కదా చిన్న వయసులో. కానీ ఈ వయసులో మనం ఇలాంటి బుక్స్ లాంటివి కానీ, ఫ్లాష్ కార్డ్స్ లాంటివి కానీ చిన్న చిన్నవి ఇస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకు కూడా స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ భాషలన్నీ కూడా మంచిగా నేర్చుకోవడానికి మంచి పట్టు అనేది వస్తుంది అనమాట ఈ చిన్నప్పుడే, ఈ ఏజ్లోనే. నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ తీసుకున్నప్పుడు హిందీ వాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో అనుకున్నాను. చదివేయడం అంటే ఏదో చదివేసి నాకు అన్నీ మొత్తం బైహార్ట్ చేసి చెప్పేయడం కాదు. బట్ ఇంట్రెస్టింగ్గా నేను చెప్పింది ప్రొనౌన్సియేట్ చేయడానికి తిరిగి ట్రై చేయడం, వాడంతటి వాడు ఆ బుక్ తెచ్చుకుని చదవడానికి ట్రై చేయడం, ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా వాడంతటి వాడే ఆ బుక్తో ఎంగేజ్ అవ్వడం. సో ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనుకోండి, పిల్లలకు కూడా స్టడీస్ పట్ల, మెయిన్లీ పుస్తకాలు చదవడం పట్ల మంచి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది అనమాట. సో అది నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అందుకనే రకరకాల బుక్స్ అనేవి కొంటూ ఉంటాం అనమాట. సో నేను ఎప్పుడు ఫ్లాష్ కార్డ్స్ జర్నీ అప్పటి నుంచి మీతో షేర్ చేస్తూ వస్తున్నాను కదా, చేతనికి 6 months అప్పటి నుంచి. సో ఇప్పుడైతే హిందీ కూడా ఇలా తీసుకొచ్చాం అనమాట ఈ బుక్ రూపంలో. అండ్ ఇది కూడా వాడికి బాగా నచ్చింది. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను ఎలా ఉంది ఏంటనేది కూడా షేర్ చేస్తా. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని బుక్స్ అవి కూడా కొందాం అనుకుంటున్నాను, అవి కూడా మీతో షేర్ చేస్తానులేండి ఏజ్కి తగ్గట్టుగా. సో అది అండ్ అదైతే అక్కడ ఇందాక చదువుతూ ఉన్నాడు. మా హస్బెండ్ వీడియో తీస్తాను నాన్న అంటే అసలు ఫుల్ కాన్షియస్ అయిపోతున్నాడు అనమాట. వాడంతటా వాడు పని చేస్తూ ఉంటాడు, మనం ఏదైనా వీడియో తీస్తామంటే కాన్షియస్ అయిపోయి ఆగిపోతాడు అనమాట. ఒక్కొక్కసారి కోఆపరేట్ చేస్తాడు కానీ, బట్ వెరీ రేర్ టైమ్స్ ఇలా చేస్తుంటాడు. ఈరోజు అలానే చేశాడు. ఇంకా అసలు కోఆపరేట్ చేయలేదు, సరిగ్గా చదవలేదు అనమాట. అయిపోయింది ఇంకా చదివేశాను అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. సో అది అండ్ తర్వాత అయితే ఇది ఇంకొక రోజు అనమాట. నేను ఆ బుక్ గురించి మీతో డిస్కస్ చేద్దాము అన్నట్టుగా ఇక్కడ యాడ్ చేశాను. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా బుక్ తీసుకుని, బట్ ఈ మధ్య నేను రెగ్యులర్ బ్లాగ్స్ షూట్ చేయడం తక్కువైపోయింది. సో ఇంక ఈ కంటెంట్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి షూట్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద ఈరోజు సున్నుండలు చేశాను అనమాట. మొన్న ఇంకొక బ్యాచ్ మిగిల్చి అని చెప్పాను కదా సంక్రాంతి టైంలో. సో అవైతే ఇంకా మళ్ళీ చేసేసాను ఫ్రెష్గా నెయ్యి కాచేసి. సో ఆ సున్నుండల్లో ఒకటి ఇస్తే వాడికి పౌడర్లా చేసి స్పూన్ వేసి ఇమ్మన్నాడు అనమాట. నార్మల్ లడ్డూలా వద్దని చెప్పాడు. ఇంకా అలా ఇస్తే కాసేపు అలా కూర్చుని తిన్నాడనమాట. ఇంకా వాడంతటి వాడే అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తింటూ ఉంటున్నాడు ఈ మధ్య. మనం ఏం పెట్టినా వద్దొద్దు అంటున్నాడు, వాడంతటి వాడే తింటున్నాడు అనమాట. సర్లే అంత తింటే అంతే తింటాడులే అన్నట్టుగా నేను కూడా ఇచ్చేస్తూ ఉన్నాను. సో తర్వాత టెర్రస్ పైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కర్రతో చూసారా కర్ర సమ్ చేస్తున్నాడు, ఎలా తిప్పుతున్నాడంటే దాన్ని అసలు ఎంత బాగా తిప్పాడు అనిపించిందో నాకైతే. బట్ వీడియో తీస్తుంటే అగైన్ ఇక్కడ కూడా కాన్షియస్ అయిపోయాడు. నన్ను చూడండి కర్రతో ఎలా చూపిస్తున్నాడు. బాగా అడ్వెంచర్ థింగ్స్ ఎక్కువైపోయినాయి అనమాట ఈ మధ్య. ఫైటింగ్స్ కూడా బాగా చేసేస్తున్నాడు. అలా కాసేపు ఆంటీ టెర్రస్ పైన మొక్కలకి నీళ్ళు పోస్తూ కొత్త మొక్కలు అవి వేస్తూ ఉన్నారనమాట. ఇంకా గార్డెన్ అంతా కూడా మళ్ళీ రీసెట్ చేస్తున్నారు. పైనంతా పెయింట్ వేయించారనమాట. సోలార్ ప్యానల్స్ అయితే ఫిట్ చేయించారు. దానివల్ల వైట్ పెయింట్ ఉంటే రిఫ్లెక్షన్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వైట్ పెయింట్ వేయించేశారు పైన టెర్రస్ అంతా. ఇంకా దానికి సంబంధించి ప్లాంట్స్ అవి తీసేయడం, కొత్త ప్లాంట్స్ వేయడం, ఇంకా కుండీలను మార్చడం చేస్తూ ఉన్నారనమాట. ఇంకా గార్డెనింగ్ అంతా చేస్తూ ఉంటే చేతన్ కూడా ఆంటీతో పాటు ఉండి ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాడు. వాడికి ఏంటంటే ఇవన్నీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లు బాగా అవుతున్నాయి అనిపిస్తుంది నాకు. ఆంటీ గార్డెనింగ్ చాలా బాగా చేస్తారనమాట. ఇంకా వాడికి కూడా అవి చూస్తూ ఉంటే ఆ మొక్కలు ఎలా పెంచుతాం ఏంటి అనేది ఒక నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది కదా. మెయిన్లీ చిన్నపిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అలాంటివి ఈజీగా పట్టేస్తారు. నాకైతే బాగా అనిపిస్తుంది. సో తర్వాత అయితే ఆంటీ అన్నిటితో పాటు పసుపు కొమ్ములు కూడా వేశారనమాట. చాలా రకాల ప్లాంట్స్ వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మంచిగా గ్రోత్ వస్తూ ఉన్నాయి. మీతో కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఈసారి పసుపు కొమ్ములు కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఈ పసుపు కొమ్ములు ఏంటంటే టెర్రస్ పైన కుండీలో కూడా వేశారనమాట. కావాలంటే మనం కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. నేను మొక్క కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. సో దాన్ని అలా జస్ట్ మనం ప్లాంట్ చేసుకుని కొన్నాళ్ళు మంచిగా గ్రో చేసుకున్నాం అనుకోండి, చక్కగా కొంచెం తక్కువ టైంలోనే ఇలా పసుపు కొమ్ములు అయితే మంచిగా గ్రో అవుతున్నాయి అనమాట. సో దీంతో ఇంట్లోనే పసుపు కూడా చేసేసారు ఆంటీ, అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు.
సో చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్గా పసుపు అయితే తయారు చేసుకోవచ్చు. పసుపు మనకి ఎంత హెల్దీయర్ వర్షనో మనందరికీ తెలిసిందే కదా. సో మన అన్ని వంటల్లోకి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. దాంతోపాటు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కదా. సో పసుపు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో అండ్ కిచెన్లో కూడా. సో దాన్ని మనం చక్కగా ఇలా ఇంట్లో తయారు చేసుకోగలిగామనుకోండి, చక్కగా ఎటువంటి కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమి యాడ్ చేయని ప్యూర్ పసుపుని మనం యూజ్ చేసుకోవచ్చు. అంత ప్యూర్ పసుపు ఉందనుకోండి, మన హెల్త్ బెనిఫిట్స్ కూడా ట్రెమెండస్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. పసుపు మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దానిలో ఉన్న రకరకాల ఔషధ గుణాలు మన బాడీకి మన ఇంటికి కూడా చాలా మంచివి అనమాట. సో అందుకే పసుపుని మన ఇండియన్ హౌస్ హోల్డ్లో చాలా కీ రోల్ ప్లే చేసే ఒక మంచి ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి పసుపు మనం ఈజీగా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చా అనిపించింది నాకు. ఇప్పుడు మనకి ఫామ్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఏదైనా పల్లెటూరు లాంటి ప్లేస్లో కానీ అక్కడ ఉన్న వాళ్ళు అయితే గ్రో చేసుకోవచ్చు, నార్మల్ నేలలో వేస్తారు కాబట్టి. బట్ ఇలాగ మనం సిటీస్లో ఉండి టెర్రస్ గార్డెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా పసుపును గ్రో చేసుకోవచ్చు అని ఆంటీని చూసిన తర్వాతే నాకు అర్థమైందనమాట. మనకి ఏమి ఫీల్డ్స్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న కుండీ ఉంటే చాలన్నమాట. దట్టు ఒక పాడైన ఒక పాత బకెట్ అయినా ఏదైనా పర్వాలేదు, దానిలో చక్కగా మట్టిని నింపేసి మంచిగా మొక్క వేసి దాన్ని రెగ్యులర్గా కేర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకైతే ఇలా పసుపు కొమ్మలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఆంటీ అయితే వీటిని మంచిగా వాష్ చేసేసి, గ్రేటర్ ఉంటుంది కదా పీల్ చేస్తాం మనం, అలా చిన్న చిన్న పీసెస్గా పీల్ చేసేసారనమాట. పీల్ చేసేసి ఒక 2 days అలా ఎండలో ఉంచి మంచిగా మిక్సీ పట్టేశారు. అలా పౌడర్లా అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బెటర్ అనిపించింది, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఆ పసుపు కూడా చాలా క్వాలిటీగా ఉందన్నమాట. స్మెల్ అరోమా చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీలో చాలామంది కూడా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు కదా మన ఛానల్లో, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. సో ఇంకా అలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ప్లాంట్స్ని పెంచితే మనకు ఒక రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. మీరు ఆ టెర్రస్ పైకి వెళ్ళి ఇలా చూస్తే కాసేపు ఆ ప్లాంట్స్ దగ్గర అలా గడిపితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా ప్లాంట్స్ని గ్రో చేస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆ మొక్కను మనం వేసి దాని నుంచి వచ్చే ఫ్రూట్ని కానీ వెజిటబుల్ని కానీ ఇలా ఏదో ఒకటి మనం పొందామనుకోండి, దాన్ని చూస్తే ఆ ఎసెన్స్ అనేది వేరేగా ఉంటుంది కదా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటో ఈ పసుపు కొమ్ములు చూసిన తర్వాత కూడా అలానే అనిపించింది అనమాట. అంటే మన కళ్ళ ముందు ఇవి గ్రో అయ్యా అని ఒక రకమైన గ్రాటిట్యూడ్ ఫీలింగ్ కూడా మనలో డెవలప్ అవుతుంది. స్ట్రెస్ లాంటివి ఏమున్నా ఈజీగా రిలీఫ్ అయిపోతాయి అనిపించింది అనమాట. మంచి వ్యాపకంలో ఉంటుంది ఇలా ప్లాంట్స్ గ్రో చేసుకోవడం. ఎవరికైనా కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, కాస్త తీరిక దొరుకుతుంది అన్న టైం ఉంటే ఖచ్చితంగా ఈ టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేయండి. చక్కగా ఆకుకూరలతో పాటు ఇలా పసుపు, అల్లం ఇలా రకరకాలు కూడా పెంచుకోవచ్చు అనమాట. మనం ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళొచ్చు. సో అది నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో కూడా షేర్ చేస్తూ ఉంటానులేండి మీతో. ఇంకా ఆంటీ ఏమేమి గ్రో చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా అప్డేట్స్ లాగా మీకు కూడా యూజ్ అవుతాయి. అండ్ నాకు కూడా మంచి మెమరీస్ లాగా కూడా ఉంటాయి కదా ఫ్యూచర్కి. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేము అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా మూవీకి వచ్చామన్నమాట. మా హస్బెండ్ అయితే అనుకోకుండా టికెట్స్ తీశారు. అది వీక్ డేనే, కాకపోతే ఏంటంటే ఆయన టికెట్స్ తీసి సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా మేము సంక్రాంతి టైంలో వెళ్దాము ఏదో ఒక మూవీకి అనుకున్నాము. ఈ మధ్య అంతా ఓటీటీలో వచ్చేస్తున్నాయి కదా, ఇంకా అవే చూసేస్తున్నాము ఇంట్లోనే. బట్ మూవీస్కి వెళ్ళడం చాలా తగ్గించేసాము. సంక్రాంతి టైంలో అనుకున్నాం కానీ బట్ ఫుల్ క్రౌడెడ్గా ఉంది భీమవరం ఆ టైంలో. ఎందుకులే మనం ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చులే అని ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా మా హస్బెండ్ సర్ప్రైజ్గా తీసుకొచ్చారు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగుందని అందరూ చెప్తూ ఉన్నారు కదా. అండ్ దట్టు వెంకటేష్ మూవీ అంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా. ఇంకా మేము కూడా దానికి వెళ్తేనే బాగుంటుందిలే అన్నట్టుగా జస్ట్ మాట్లాడుకున్నాం అంతే. మా హస్బెండ్ అయితే అలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నేనైతే చాలా హ్యాపీ. ఇంకా ఆయన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేతన్కి డిన్నర్ పెట్టేసి తీసుకెళ్ళాము. సినిమా అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఈసారి అయితే చేతన్ హాల్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాడనమాట. మొత్తం ఆ స్టెప్స్ పైన కూర్చుని అక్కడ మనకి పక్కన సీట్ పక్కన నెంబర్స్ ఇస్తారు కదా, దానికి పైన లైట్స్ వస్తాయి కదా, ఆ లైట్స్ దగ్గర ఆడుకుంటూ ఆ సాంగ్స్ వచ్చినప్పుడు ఆ పక్కనే డ్యాన్సులు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇంటర్వెల్ టైం అనమాట ఇది. మాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళు చేతన్కి ఈ కాటన్ క్యాండీ అయితే కొనిచ్చారనమాట. ఇంకా అది పట్టుకుని అసలు వదలట్లేదు. ఫస్ట్ వాడికి అదేంటో తెలియదు, ఇప్పుడు వరకు మనం ఎప్పుడు ఇవ్వలేదు కదా. ఏంటో ఖాళీ డబ్బా అంటూ ఉన్నాడు. తర్వాత ఓపెన్ చేస్తే వదిలిపెట్టలేదు అనమాట. అది అయిపోయాక ఫుల్ ఏడ్చాడు కూడా ఇంకొకటి కావాలని. అప్పటికి మా హస్బెండ్ బయటికి కూడా తీసుకెళ్లారు కానీ బట్ ఆ షాప్ క్లోజ్ చేసింది. ఈసారి కొంటామని చెప్పేసి అలా మేనేజ్ చేశారనమాట.
ఇంక ఇక్కడైతే పాప్కార్న్, కూల్ డ్రింక్ ఇంకా అవన్నీ తీసుకున్నాము. ఇంటర్వెల్ టైం కదా. ఇంక ఈలోగానే చేతనైతే పాప్కార్న్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమే వాడు తినడం చూడటం కూడా. ఇంతకు ముందు కూడా వచ్చినప్పటికీ మేము వాడెప్పుడు ఇంటర్వెల్ టైంలో బయటికి రావడం జరగలేదు. అండ్ వాడి ముందు మేము కూడా ఎప్పుడు అలాగంటే వాడికి కనిపించేలా తినలేదనమాట పాప్కార్న్ కూడా. ఫస్ట్ టైమే తిన్నాడు కానీ ఈసారి బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అనమాట. వాడంతటి వాడే తిన్నాడు, మేము అసలు అడగలేదు. సో అలా వాడు కూడా ఈసారి మూవీని అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. చాలా రోజుల తర్వాత మూవీకి వెళ్ళామేమో, మాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రిలీఫ్గా అనిపించింది. అండ్ మల్టీప్లెక్స్ దగ్గర అయితే ట్రీస్ అన్ని మంచిగా డెకరేట్ చేశారనమాట. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. సో అందుకే ఒక క్లిప్పింగ్ అయితే తీసి ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.